నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యేగా బుడ్డ రాజశేఖర రెడ్డి గెలుపొందిన శుభ సందర్భంగా ఆదివారం ఆత్మకూరు పట్టణంలో టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. బుడ్డ రాజశేఖర రెడ్డి టీడీపీ ప్రచార వాహనంలో నంద్యాల టర్నింగ్ నుండి గౌడి సెంటర్ వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ముందుగా నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే బుడ్డ మాట్లాడుతూ ఎక్కడ పోయినా సామి ఈయనే ఉన్నాయి. ఆయన లేడు అవి మాత్రం ఆనే ఉన్నాయి. మా పోలీసు వాళ్ళకు కూడా చెప్తానన్నా, కొంచెం ధైర్యంగా ఇప్పుడు నుంచి అన్నా ధైర్యంగా ఉండండి. నేను పబ్లిక్ లో చెప్తా ఉన్నా, చట్టాలను గౌరవిస్తా, మిమ్మల్ని గౌరవిస్తా. పోలీస్ అంటే సలాం కొట్టాలి, ఎవడైనా భయపడకూడదు. మీరు మాత్రం ఒక 2-3 పనులకు రెడీ ఉండాలి. అది కూడా చట్ట ప్రకారమే. అన్యాయంగా అక్రమంగా మాకే కేసులు వద్దు, ఎవరి మీద కేసులు పెట్టమని చెప్పము, ఎవరిని ఇబ్బంది పెట్టము. ముఖ్యంగా ప్రజలు అస్సలు ఇబ్బంది పెట్టరు. ప్రజలే మాకు దేవుళ్ళు పెద్ద అని చెప్పినాడు, గుర్తుపెట్టుకోండి. అంతేనా? కార్యకర్తలు మా ఆత్మలు, మా గుండెలలో ఉంటారు. ఎన్ని కష్టాలు పడినారు. ఈరోజు బుడ్డ రాజశేఖర రెడ్డి నిలబడి మాట్లాడుతున్నారంటే మీరే కారణం. అది నిలబెట్టుకుంటా. ఈ భవిష్యత్తుకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, లోకేష్ బాబు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మోడీ గారు ఉన్నారు. ఈ భవిష్యత్తు చూసుకునే బాధ్యత అందరినీ తీసుకుంటాం. పోయినసారి ప్రజలకు బ్రహ్మాండంగా పనిచేశాం, అభివృద్ధి చేసినాం, సంక్షేమం చేసినాం. అవి రెండు చేస్తూనే కార్యకర్తల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం. ఇక మీదట మీరు కూడా బలపడాలా, గ్రామాలలో మంచి పేరు తెచ్చుకోవాలా, మంచి పనులు చేయాలా. ఒక రోజు కాకుంటే 2 రోజులు 3 రోజులు పనులు అయితాయి. మీరెవరు కూడా ఆరాటపడాకండి దయచేసి. 5 సంవత్సరాల టైం ఉంది. దాని తర్వాత కూడా మళ్ళీ మనమే వస్తాం కదా, గ్యారెంటీ. ప్రజలకు సేవ చేసిన వాళ్ళు ప్రజలు మనల్ని మర్చిపోరు. కానీ పైనసారి పాపం ఒక్కసారి అంటే మోసపోయారు. ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తాను, నేను మోసపోతున్నారా, చెడిపోతారు సార్. ఇప్పుడు అయిపోయినారు కదా 5 ఏళ్ళు. ఒకసారి అంటే దరిద్రుడు మళ్ళీ ఒకసారి, అవునా? మళ్ళా యాదవ్ తాయిలాలు పెడతారు, మోసం చేయడానికి చూస్తారు. మోసంకి ఇలా పడిపోయినారనుకో, పైసలు అయిపోయింది మీరే. మీకు మంచి కావాలంటే మంచి వాళ్ళని ఎన్నుకోవాలి. ఈసారి ఆ పని చేశారు, ఈసారి పొరపాటు చేశారు, తప్పు చేశారు, ఈసారి మంచి పని చేశారు. ఇది నిలబడేటట్టు మేము కష్టపడతాం, మీరు సహాయం చేయండి. అన్ని వర్గాలకు సహాయం చేద్దాం. ఎక్కడో కొంత మనకు మైనస్లు వచ్చినాయి, మైనార్టీకి మనకు మైనస్ వచ్చింది. పోదాం వాళ్ళ దగ్గరికి, ప్రజల దగ్గరికి. ఎందుకు మనం ఏం తక్కువ చేసాం మైనార్టీలు అడుగుదాం, తప్పేం లేదు. అది కూడా ఒక ఆత్మకూరులోనే ఎక్కడ మైనార్టీలు తక్కువ రాలేదు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళ దగ్గరికే పోదాం, ప్రజల దగ్గరికి. అక్కడే వాళ్ళ దగ్గర కూర్చుంటాయి. ఇక మీదట ఎక్కడైతే నాకు మైనస్ వచ్చిందో, తెలుగుదేశం పార్టీకి సరైన మెజార్టీ రాలేదో అన్ని గ్రామాలు తిరుగుతా, వాళ్ళకి ఏం కష్టాలు ఉన్నాయో తెలుసుకుంటా, వాళ్ళ కష్టాలు తీరాలంటే ఏం చేయాలో తెలుసుకుంటా. అదే పని చేస్తాం. ఎక్కడైతే మనం మీకున్నామో అవన్నీ కూడా తయారు కావాలా. మీరు కూడా ఎవరైనా గ్రామాలలో కానీ వార్డులలో కానీ మైనస్ వచ్చిందని మీరేమో అధైర్య పడాకండి. ప్రజలు కొన్ని చోట్ల కొన్ని తీర్పులు తీసుకుంటారు. కానీ మీరందరూ బాగా పనిచేసినారు, అది నాకు తెలుసు. 1-2 ఉంటే వాడేవడన్నా కూడా నాకు తెలుసు. ఈసారి పెద్దగా లేదు, బాగా పనిచేసినారు. మనం ఆ వార్డులకు పోదాం, ఆ గ్రామాలకు పోదాం, ఇంకా మంచి పనులు చేద్దాం. వాళ్ళ ప్రేమ కూడా మనం పొందుదాం. ఎక్కడైతే మనం మైనస్ వచ్చినామో అక్కడ వాళ్ళ ప్రేమ కూడా పొందుదాం. కానీ ఈ వైఎస్ఆర్ నా కొడుకుల మీద మాత్రం జాగ్రత్త. అందరూ కాదు, మళ్ళీ చెప్తా ఉన్నా, అందరూ కాదు. ఎవరికైతే బాగా తిమ్మరం ఉందో ఆ తిమ్మరం నాయన ఒక చిన్న ఇండస్ట్రీ పెట్టాం అనుకుంటున్నాం. ముందు మనం అడుగుతున్నాడు, ఒక ఇండస్ట్రీ పెట్టాం. ఒక చిన్న ఇండస్ట్రీ ముందు ఫస్ట్ ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. అది కూడా మన సెంటర్లతో
పట్టుడు గట్టలు తయారు చేయించేది. ఏంటివే పట్టుడు గట్టలు తయారు చేయించేది. కొట్టండి ఈపులు మోగాలని తెలుసా. పోలీసులతో పనుల మనమే చూస్తున్నాం. వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటారు. ఆయన అధికారంలో మీరేమంటారు, మేము కొట్టే కేసు పెట్టండి, ఏం భయపడం. కానీ మోగేది గ్యారెంటీ, మోగేది మాత్రం గ్యారెంటీ. ఇష్టపెట్టే ప్రసక్తే లేదు. జాగ్రత్త ఉన్నట్టు బిడ్డ. మీరేమైనా ఊరిసి దగ్గమాలనుకోండి, ఎవరు మోగేరు. ఏడన్నా పట్టుకొస్తాం బయటికి. ఎక్కడన్నా అడ్డంగా చక్రపాణి రెడ్డి గారు అమ్మడి ఈ పొద్దునాకుడు కొంతమంది ఉన్నారు, అడ్డంగా సంపాదించారు బిడ్డ. అది కూడా చెప్తా. రాని పిల్లకుంటున్నాడు, వాళ్ళ ఆయన తెగబట్టి వీడియో చేస్తాడు. వాళ్ళ కథ వాళ్ళకి ఉంటాంలే. ఆ పని నేను చూసుకుంటా, ఈ పని పండుగ మిగిలితే మేము చూసుకుంటాం. అవునా? ప్రజల్లో ఎక్కడ చెడ్డ పేరు రాకుండా గుర్తుపెట్టు. ప్రజలకు మంచి చేయాలా, సేవ చేయాలా. ప్రజలకు ఎంత సేవ చేస్తే అంత గుర్తు పెట్టుకుంటారు. పోయినసారి పొరపాటు పడి ఇప్పుడు తెలుసుకున్నారు కాబట్టి మనకు అవకాశం.